హియర్ ఈజ్ అ మూవీ రివ్యూ ఆఫ్ సందేహం. ఈటీవీ విన్లో ఉంది తెలుగు మూవీ. సినిమా స్టార్ట్ అయ్యాక మనకు సందేహం వేస్తుంది, ఎందుకు సినిమా స్టార్ట్ చేసామరా అని. అంత వరస్ట్ మూవీ. హెబ్బా పటేల్ గారు ఉన్నారని చూశాను, ఏదో పర్ఫార్మెన్స్ అని ఉంటుంది, కాంపోజ్ స్టోరీ అని ఉంటుందని చూశాను. కానీ పెద్ద రాడ్ మూవీ. ఒక మ్యారేజ్ అండ్ లవ్ అండ్ కాన్సెప్ట్ మీద ఉంటుంది మూవీ అంతా. ఒక నిబ్బా నిబ్బి డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫిల్మ్ మేకింగ్. మూవీ ప్లాట్ ఏంటంటే, ఇద్దరు కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్ మధ్యలో వాళ్ళ ఎక్స్ వచ్చి వీళ్ళ లైఫ్లో ఇన్వాల్వ్ అయితే దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమయ్యారు అనేది పాయింట్. దాని తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే థ్రిల్ ఎలిమెంట్ ఏదో సెకండ్ హాఫ్ అనుకున్నారు, కానీ అదంతా లేదు. పెద్ద వరస్ట్ చెత్త సినిమా చెప్పాలంటే. ఇదే టెంప్లెట్ కాన్సెప్ట్ మీద బాలీవుడ్లో ఒక మూవీ ఉంది, హసీనా దిల్ రుబా అని. చాలా బాగుంటుంది, మస్ట్ వాచ్. అట్లీస్ట్ అది మూవీని చూడండి. దీనికన్నా పర్ఫార్మెన్స్ వైజ్గా ఉన్న ముగ్గురు క్యారెక్టర్లో హెబ్బా పటేల్ గారు ఇంకా ఇద్దరు బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ ఒక్కరు కూడా ప్రాపర్గా చేశారని ఫీలింగ్ లేదు. ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేశారు చెప్పాలంటే. క్లైమాక్స్లో హెబ్బా పటేల్ గారు ఏడుస్తుంటే నవ్వుతున్నారా ఏడుస్తున్నారా అని ఫీలింగ్ వచ్చింది. ఆ మధ్యలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అలా కూడా అర్థం కాదు. ఏదో రన్ టైం నింపాలి, సీన్స్ నింపాలి అన్నట్టే యాక్ట్ చేస్తారు తప్ప ఒక ప్రాపర్గా సీరియస్ మూవీ పైన వర్క్ చేశారు అనే ఫీలింగ్ నాకు రాలేదు. ఓవరాల్గా టైంపాస్ ఏదో సినిమా తీశారనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో హెబ్బా పటేల్ గారు మంచి పర్ఫార్మరు. ఇట్లాంటి మూవీస్ తీసి టైం వేస్ట్ చేసుకోకూడదు. ఒక పర్ఫార్మెన్స్ రోల్ కోసం వెయిట్ చేసినా సినిమాతో కంబ్యాక్ రావాలని కోరుకుంటున్నాము. ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు గైస్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు, అక్కడక్కడ కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి, లైట్ తీసుకుంటే బెటర్. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మామ మీరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.